శేఖర్ కముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం కుబేరా. సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్, మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రష్మిక గురించి నాగార్జున, ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ మాట్లాడుతూ చిత్రంలో నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ ని ప్లే చేశానని, ఈ పాత్ర కోసం రీసెర్చ్, హోంవర్క్ ఏమీ చేయలేదు. శేఖర్ బ్రిలియంట్ డైరెక్టర్ అని ఆయనను ఫాలో అయ్యానని తెలిపారు. ఇక ఈ చిత్రంలో ఓ సీన్ కోసం డంప్ యార్డ్ లో దాదాపు 7 గంటల పాటు తాను, రష్మిక షూటింగ్ లో పాల్గొన్నామని చెప్పారు. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉందని, తనకేం వాసన రావట్లేదు అని చెప్పిందని నవ్వుతూ చెప్పారు ధనుష్. నాగార్జున కూడా రష్మికని ఆకాశానికి ఎత్తేశారు. రష్మిక ఒక పవర్ హౌస్ అని అన్న నాగార్జున, మేమెవ్వరం 2-3 వేల కోట్ల హీరోలు కాదని, రష్మిక మందాన మాత్రం ఆ క్లబ్ లో చేరిపోయిందని పొగడ్తలు కురిపించారు. యానిమల్, పుష్ప2, ఛావాలను ఉద్దేశించి నాగార్జున చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. శేఖర్ కములతో పనిచేయడానికి 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఈ సినిమాతో అది నెరవేరిందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. విలన్ జిమ్ షర్బ్ గురించి నాగార్జున ప్రత్యేక ప్రశంసలు అందించడం గమనార్హం. తనకంటే తెలుగు బాగా మాట్లాడాడంటూ ప్రత్యేక కితాబు ఇచ్చేశారు.